హాయ్ హలో అందరికీ వెల్కమ్స్ టు తరుణ్ తెలుగు ఫ్యాక్ట్స్. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఐబొమ్మ గత 4-5 రోజుల నుండి సోషల్ మీడియాలో ఇదే టాపిక్. అయితే ఈ వీడియోలో మనం ఐబొమ్మ గురించి, ఐబొమ్మ క్రియేట్ చేసిన ఇమ్మడి రవి గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్లలో మనం రిలీజ్ అయిన కొత్త మూవీస్ని చూస్తూ ఉంటాం. అయితే ఇది ఇల్లీగల్ కనుక మన హైదరాబాద్ పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్ నేరం కింద ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. విచారణలో తేలిన విషయం ఏంటంటే, ఇతని స్టోరీ విన్న తర్వాత నేను ఇతనికి ఫ్యాన్ అయిపోయానని మాత్రం చెప్పను, కానీ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఇతని మీద అయితే కలిగింది. అది విషయం ఏంటంటే, ఇమ్మడి రవి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొని వెబ్ డిజైనర్ గా కెరీర్ ని స్టార్ట్ చేయడం అయితే మొదలు పెట్టాడు. అయితే ఇతను ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతలు కూడా చాలా పెరిగాయి. తన ప్రేమ పెళ్లికి సపోర్ట్ చేసిన వారే నీకు ఎలాంటి సంపాదన లేదు అని చెప్పి అవహేళన చేయడం అయితే జరిగిందంట. అండ్ తన భార్య, అత్తనే నీ అక్క వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, నీకు రూపాయి సంపాదన లేదు అని ఎగతాళి చేశారంట. సో దీనివల్ల కుంగిపోయిన రవి ఏదో చేయాలి, ఏదో డబ్బు సంపాదించాలని తపనతో తనకున్న వెబ్ డిజైనర్ అనుభవంతో ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. కొత్తగా రిలీజ్ అయిన మూవీ ప్రింట్స్ అందులో అప్లోడ్ చేయడం జరిగింది. 2021 కోవిడ్ టైంలో ఈ వెబ్సైట్ కి ఆదరణ ప్రజల నుంచి చాలా పొందింది. అప్పుడు చాలా ఫేమస్ అయింది కూడా. అయితే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా రవికి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి అక్షరాల 75 లక్షల రూపాయలు అయితే రావడం జరిగింది. దాన్ని చూసిన రవి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. అఫ్ కోర్స్ డబ్బులు చేతికి వస్తే ఎవరైనా ఆనందంగా ఫీల్ అవ్వాల్సిందే. నేను ఇంత డబ్బు సంపాదించాను అని తన భార్యకి, అత్తకు తను చెప్పాడు. అయితే వాళ్ళు నమ్మలేదంట. దీనివల్ల రవికి అర్థమైన విషయం ఏంటంటే, తన భార్య నాకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉందని అర్థమైపోయింది. విచారణ తర్వాత పోలీసులు తనని లాస్ట్ గా అడిగిన దానికి తను చివరిగా చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇవి అంతా చేయడానికి కారణం, ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు, ఇల్లీగల్ వెబ్సైట్లు క్రియేట్ చేయడానికి కారణం నా భార్య, నా అత్తే అని చెప్పాడు. ఎందుకంటే వారు నన్ను 10 మందిలో అవమానించడం వల్ల ఆ కోపంతో డబ్బు సంపాదించాలన్న ఆశతో నేను వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది అని చెప్పాడు. ఇతనికి బయట చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మూవీకి వెళ్లాలంటే టికెట్ రేట్స్ పెంచడం వల్ల ఒక మిడిల్ క్లాస్ సాధారణమైన వ్యక్తులు మూవీకి వెళ్ళలేకపోయారు. ఐబొమ్మ వెబ్సైట్ లో మూవీ చూస్తూ ఉన్నారు. సో దీనివల్ల దీన్ని క్రియేట్ చేసిన రవికి చాలా మంది ఫ్యాన్స్ గా అయిపోయారు. సో ఇది ఐబొమ్మ రవి యొక్క స్టోరీ. నాకు ఇప్పటికీ ఎందుకో ఒక చోట డౌట్ కొడుతూ ఉంది. అసలు ఏంటంటే, మీరు నా మీద ఫోకస్ పెడితే నేను మీ మీద ఫోకస్ పెడతాను అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన రవి అంత ఈజీగా పోలీసు వాళ్ళకి ఎలా దొరికిపోయాడు? అండ్ ఒక వెబ్సైట్ రన్ చేయాలంటే ఒక వ్యక్తి అయ్యే పని కాదు. అలాంటిది బప్పం, ఐబొమ్మ లాంటి పెద్ద వెబ్సైట్లను రన్ చేయాలంటే ఇమ్మడి రవి వల్ల సాధ్యమైతే కాదు. తనకి సపోర్టర్స్, తన గ్రూప్ అనేది ఒక ఉంటుందని నా అంచనా. అండ్ మీరు గమనించారో లేదో, ఐబొమ్మ అనే పేరులో ఐ అనేది ఇమ్మడి రవి అనే పేరులో ఇమ్మడికి ఫస్ట్ లెటర్, అంటే ఇమ్మడి రవి పేరుని ఐ లెటర్ తీసుకుని తను ఐబొమ్మకి ఐ అని పెట్టాడు. సో ఇది గాయస్ ఇమ్మడి రవి యొక్క స్టోరీ. ఇట్లాంటి మన విషయాలు తెలుసుకోవాలంటే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.